ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో కాసేపట్లో భారత్ వెస్టిండీస్ మధ్య డూ ఆర్ డై మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 7 గంటలకు కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో టీమిండియా, కరేబియన్ జట్లు చావో రేవో తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్లు ఇంటిదారి పట్టనుంది. 2016 టీ20 వరల్డ్ కప్ లో భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన సెమీస్ లో కరేబియన్ జట్టు విజయం సాధించింది. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత మళ్లీ సూపర్ 8 లో తలబడబోతున్నాయి. టీమిండియా, వెస్టిండీస్ ఈ మ్యాచ్ లో గెలిచి 2016కి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది టీమిండియా. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీస్ కు చేరుకున్నాయి. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో కాసేపట్లో భారత్ వెస్టిండీస్ మధ్య డూ ఆర్ డై మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 7 గంటలకు కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో టీమిండియా, కరేబియన్ జట్లు చావో రేవో తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టు ఇంటిదారి పట్టనుంది. 2016 టీ20 వరల్డ్ కప్ లో భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన సెమీస్ లో కరేబియన్ జట్టు విజయం సాధించింది. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత మళ్లీ సూపర్ 8 లో తలపడబోతున్నాయి. టీమిండియా, వెస్టిండీస్ ఈ మ్యాచ్ లో గెలిచి 2016కి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది టీమిండియా. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీస్ కు చేరుకున్నాయి. మ్యాచ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఇవాళ భారత వెస్టిండీస్ మధ్య టీ20 వరల్డ్ కప్ లో డూ ఆర్ డై మ్యాచ్ జరగబోతోంది. అప్డేట్స్ ఏంటి? వరల్డ్ కప్ లో ఈ రోజు చావో రేవో అనేటువంటి మ్యాచ్ జరగబోతుంది. వెస్టిండీస్, టీమిండియా మధ్య భీకరమైనటువంటి పోరు ఈ రోజు జరగబోతుంది. ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ అసలు సెమీఫైనల్ కు చేరేటువంటి విజయం ఎవరైతే జరుగుతుందో, ఎవరైతే విజయం సాధిస్తారో వారే సెమీస్ కి చేరే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే వెస్టిండీస్ కూడా మనకి గత మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాపై ఓడిపోయి నిరాశలో ఉంటే, భారత్ మాత్రం జింబాబ్వే పైన భారీ స్కోర్తో గెలిచి దూకుడుగా ఉన్నారు. సో ఈడెన్ గార్డెన్స్ లో ఈ రోజు రాత్రి 7 గంటలకు మ్యాచ్ జరగబోతుంది. అయితే గ్రౌండ్ మొత్తం కూడా వర్షం ఏం లేదు, గ్రౌండ్ మొత్తం కూడా బ్యాటింగ్కి ఎక్కువ అనుకూలిస్తుందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఈ వెస్టిండీస్కి సంబంధించినటువంటి బ్యాట్స్మెన్స్ మాత్రం చాలా దూకుడుగా ఆడుతున్నారు. మనం గత జరిగినటువంటి మ్యాచెస్కి సంబంధించి మాత్రం వెస్టిండీస్లో ఉన్నటువంటి రూథర్ఫర్డ్ కానీ, హెడ్మేయర్ కానీ, కింగ్ కానీ, తర్వాత హోప్ కానీ, సో ఇట్లా ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ టాప్ 6 మెంబర్ ప్లేయర్స్ కూడా చాలా దూకుడుగా, అగ్రెసివ్గా ఆడుతుంటుంటారు. సరే, ఇప్పటికీ ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో అత్యధిక 6 బౌండరీస్లు సాధించినటువంటి టీం కూడా వెస్టిండీసే. దాదాపు 60 పైగా 6లు సాధించినటువంటి హైయెస్ట్ టీము ఇప్పటికీ వెస్టిండీసే ఉంది. సో మళ్ళీ ఈరోజు ఈడెన్ గార్డెన్స్ కూడా చాలా చిన్నగా ఉంటుంది, బౌండరీ స్క్వేర్ గ్రౌండ్ మొత్తం కూడా చాలా చిన్నగా ఉంటుంది, ఎక్కువ బౌండరీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో స్కోర్ కూడా ఎక్కువ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వెస్టిండీస్కి సంబంధించి మాత్రం చాలా దూకుడుగా ఆడుతున్నారు. మొదటి నుంచి గ్రూప్ స్టేజ్ నుంచి కూడా వారు ఆ టీం మొత్తం కూడా అటు బ్యాటింగ్ లైనప్ అండ్ బౌలింగ్ లైనప్ రెండింటిలోనూ చాలా దూకుడుగా ఆడుతున్నారు. అయితే టీమిండియాకి సంబంధించి మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్లో కూడా ఎట్లాంటి మార్పు లేదని ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం మేరకు మాత్రం ఉంది. సో ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్లో టాస్ కూడా కీలకం కానుంది. టాస్ గెలిచినటువంటి టీం మొదటగా బ్యాటింగ్తో తీసుకుంటారా లేదంటే బౌలింగ్ తీసుకుంటున్నారా అనేది దానిపైన కూడా ఉత్కంఠగా ఉన్నది. అయితే టీమిండియాకి సంబంధించి కూడా మన గత మ్యాచ్లో చూసాం ఎట్లాంటి దూకుడుగా ఆడారో, అట్లాంటి బ్యాట్స్మెన్స్ ఈ రోజు కూడా అదే అగ్రెసివ్ని కొనసాగించాలంటూ కూడా ఇప్పటికే క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. సో ఈ రోజు ఖచ్చితంగా గెలిస్తేనే సెమీస్లో చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే నెట్ రన్ రేట్ కనుక చూస్తే వెస్టిండీస్ ప్లస్ 1.79గా ఉంటే ఇండియా మాత్రం 0.100గా ఉన్నది. సో ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ గెలిచి సెమీస్లో అడుగు పెట్టేటువంటి అవకాశం కూడా టీమిండియాకు ఉన్నదని చెప్పాలి. ఇక మరోవైపు 2016లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో అప్పుడు సెమీఫైనల్లో పోటీ పడింది. ధోని కెప్టెన్గా ఉన్నటువంటి టైంలో అప్పుడు వెస్టిండీస్ గెలిచింది. సో అప్పుడు వెస్టిండీస్ గెలిచింది కాబట్టి దాదాపు 192 పరుగులు చేస్తే దాన్ని 19.2 ఓవర్లలోనే 196 పరుగులు చేసి వెస్టిండీస్ అప్పుడు విజయం సాధించింది. దానికి ప్రతీకారంగా ఈరోజు జరిగేటువంటి ఈడెన్ గార్డెన్లో జరిగేటువంటి మ్యాచ్లో మాత్రం చాలా అగ్రెసివ్గా ఆడాల్సినటువంటి అవకాశం ఉంది. అయితే ఇటు స్పిన్నర్లు తర్వాత పేసర్లు కూడా ఇద్దరు సంయుక్తంగా ఈ యొక్క మ్యాచ్కి సంబంధించి మాత్రం రాణించాల్సినటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఫేసర్లు అయినటువంటి హార్దిక్ పాండ్యా చూడొచ్చు, మన గత మ్యాచ్లో చాలా అద్భుతంగా రాణించాడు. బుమ్రా, తర్వాత స్పిన్నర్లు అయినటువంటి వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ కూడా ఇప్పుడు టీంలోనే ఉన్నాడు. సో ఇట్లా కుల్దీప్ యాదవ్, సో ఇట్లా టీంకి సంబంధించినటువంటి మొత్తం స్ట్రాటజీ కూడా ఇప్పటికే అంతా రెడీ చేసేసారు. సో ఖచ్చితంగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ డిఫెండింగ్ ఛాంపియన్లో బరిలోకి దిగిన టీమిండియాకు మాత్రం ఈరోజు డూ ఆర్ డైగా మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్కి సంబంధించి మాత్రం ఈడెన్ గార్డెన్స్లో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈడెన్ గార్డెన్లో ఏర్పాటు చేసి జరిగేటువంటి ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా సెమీస్లో ఇంగ్లాండ్తో, అంటే గ్రూప్ స్టేజ్లలో భాగంగా చూస్తే మాత్రం ఇంగ్లాండ్తో తలపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే గ్రూప్ 1లో భాగంగా సౌత్ ఆఫ్రికా తర్వాత సెమీస్కు చేరింది. సో సెకండ్ స్థానం కోసం ఈరోజు వెస్టిండీస్, టీమిండియా తలపడనున్నది. సౌత్ ఆఫ్రికాతో పాటు ఇంగ్లాండ్ కూడా
ఇప్పటికే సెమీస్లో చేరున్నది. సో సెమీస్లో ఖచ్చితంగా ఈరోజు గెలిస్తే మాత్రం మళ్ళీ సెమీస్లో మనం ఇంగ్లాండ్ టీంతో తలపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తానికైతే ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ హాలిడే ఈరోజు. సో మొత్తం కూడా ఇండియన్ టీమ్స్ సంబంధించినటువంటి అభిమానులు, క్రికెట్ అభిమానులే కానీ టీంకి సంబంధించినటువంటి అందరూ కూడా టీవీలకు అతుక్కపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ చాలా కీలకం కానున్నది. ఇప్పటికే ఈడెన్ గార్డెన్కి సంబంధించినటువంటి స్టేడియం మొత్తం కూడా ఇప్పటికే ఫ్యాన్స్ వచ్చేసారు. టికెట్లు అన్నీ కూడా పెట్టినటువంటి 2 డేస్లోనే సోల్డ్ అవుట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి హై వోల్టేజ్ మ్యాచ్ ఈరోజు చావో రేవో తెలిసేటువంటి మ్యాచ్. ఇన్ని రోజులంటే ఇతర టీంలపైన ఆధారపడేటువంటి అవకాశం ఉండే, ఎందుకంటే మన సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయినటువంటి మ్యాచ్తో ఇతర టీంలపైన ఆధారపడి ఉండే అవకాశం అప్పుడు ఉండేది. కాబట్టి సో అప్పుడు జింబాబ్వే పైన కూడా గెలిచి సో ఈరోజు వెస్టిండీస్ పైన పోరాటానికి సిద్ధమైపోయింది. ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో టీమిండియా ఎవరు ఎలా వారి యొక్క ప్రదర్శన కనబరుస్తారు అనేది చూడాలి. ఎందుకంటే లాస్ట్ టైం మ్యాచ్లో చూడసాం మనకి అభిషేక్ శర్మ కానీ, తిలక్ వర్మ కానీ, తర్వాత సూర్యకుమార్ యాదవ్ కానీ ఇట్లా ఒక్కొక్కరుగా రానిచ్చారు. సో ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో ఎవరు హీరోలు అవుతారనే దానిపైన కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు, ఈగర్గా వెయిట్ చూస్తున్నారు. సో నెట్ రన్ రేట్కి సంబంధించి మాత్రం మైనస్లో ఉన్నా కూడా ఖచ్చితంగా దీనికి సంబంధం లేకుండా మ్యాచ్ విన్ అయితే చాలు, సెమీస్లో అడుగు పెడతామనేటువంటి సంకేతాలు కూడా ఉన్నాయి. ఇక మ్యాచ్లకు సంబంధించి ఇప్పటివరకు జరిగినటువంటి టీ20లకు సంబంధించి చూస్తే భారత్ 19 విజయాలు, అంటే మొత్తంగా మ్యాచ్లు 30 టీములు ఆడితే ఇందులో 19 టైమ్స్ ఇండియా గెలిస్తే కేవలం 10 సార్లు 10 టైమ్సే వెస్టిండీస్ గెలిచింది. మరొక ఫలితం ఒక మ్యాచ్ మాత్రమే డ్రా అయింది. అంటే ఇందులో మొత్తం కూడా టీమిండియాదే పై చేయి ఉంది. కాబట్టి సో ఈరోజు మ్యాచ్కి సంబంధించి మాత్రం టీమిండియాదే వరిస్తుందని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. సో ఖచ్చితంగా 10 ఏళ్ల తర్వాత 2016 ఖచ్చితంగా ప్రతీకారం ఈరోజు తీర్చుకోబోతున్నారన్నటువంటి ఆశ అభిమానుల్లో చాలా వరకు రేకెత్తుతుంది. సో మొత్తానికైతే ఐసీసీ టీ20 వరల్డ్ కప్కి సంబంధించి మాత్రం కీలక ఘట్టంకి అంతా సిద్ధమైపోయింది. మరి కాసేపట్లో టాస్ కూడా పడనున్నది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.